హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను రాయలసీమ స్టైల్లో చిక్కుడుకాయ ఫ్రైని. ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ప్రొసీజర్ చెప్తాను. ముందుగా చిక్కుడుకాయలను అయితే ఒలుచుకొని కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే స్టీమ్ అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉడికించుకున్నాక ఒక పెనం తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం మ్యాజిక్ సీజనింగ్ అయితే వేసుకోండి. దీన్ని రాయలసీమలో వడియం అని కూడా అంటారు. ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వడియం బాగా వేగాక అందులోకి ఉడికించుకున్న చిక్కుడుకాయలను అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్రై అయితే గెనుపు చిక్కుడుకాయలు ఫ్రై అనమాట. గింజలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చిక్కుడుకాయలు కూడా చాలా బాగుంటాయి అనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని వచ్చి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్డ్ రైస్లోకైనా సాంబార్ రైస్లోకైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది అనమాట. వెల్లుల్లిని దంచి ఇందులోకి వేసుకోండి. ఆ తర్వాత వేయించి పొడి కొట్టుకున్న పల్లీల పొడిని ఇందులోకి వేసుకోవాలి. పల్లీలు వేయించి పొడి కొట్టేటప్పుడే అందులోకి కారం కూడా వేసేసారు. సో ఎక్స్ట్రా కారం ఇక్కడ యాడ్ చేయట్లేదు. మీరు ఒకవేళ పల్లీల పొడిలో కారం వేసుకోకపోతే సపరేట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా బాగుంటుందన్నమాట. పల్లీలు వేయించేటప్పుడే అందులోకి రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని పొడి కొట్టుకోవచ్చు అనమాట. మీ వీలుని బట్టి ఇలా చేసుకోవచ్చు. పల్లీలు వేయించేటప్పుడే ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. పొడి కొట్టుకున్నాక ఇందులోకి మిక్స్ చేస్తే. సో ఈ రెసిపీ చాలా హెల్దీ కూడా. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.